మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు ఈ యాసంగిలో 5 విడతలుగా సాగునీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నేడు తొలి విడతగా నీటిని విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయకట్టు కింద ఉన్న రైతులకు నీళ్ళు అందించాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతులకు రెండో పంట కూడా నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోన అడ్వాన్స్డ్గా మేము ఐడిబి మీటింగ్ పెట్టుకొని కలెక్టరేట్లో అధికారులతో చర్చించి వాళ్లకు సకాలంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇప్పుడే నీళ్ళు వదలడం జరిగింది. సో రైతులు వాళ్ళకి ఏదైతే అనుకూలమైన డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారమే నీళ్ళు ఇవ్వాలన్నందుకు మేము ఆ డేట్స్ ప్రకారమే ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. సెకండ్ పంట అప్పుడు జనరల్గా ఒక 22 ఫీట్లో 24 ఫీట్ల నీళ్ళే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు కోయిల్ సాగర్ చూస్తే నిండు కుండలాగా మొత్తం 32 ఫీట్లు అంటే పూర్తిగా కోయిల్ సాగర్ నింపి ఆ నీళ్లు రైతులకు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.